హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఏంటి ఇండోర్‌లో ప్లాన్ చేసాం ఇవాళ అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత ఇవాళ ఒక వీడియో చేస్తున్నాను. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు. ఆహ్, కొద్ది రోజులుగా వీడియోస్ చేయలేకపోతుండే. షార్ట్స్ పెడుతున్నా కూడా అవి ఈ మధ్య రికార్డ్ చేసినవి కూడా కాదు. ఒక 10 డేస్ బ్యాక్ అలాంటివి రికార్డ్ చేసినవి చాలా ఇర్రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేనేమి, యూట్యూబ్‌లో అయితేనేమి, యూట్యూబ్ షార్ట్స్ అయితేనేమి గాని ఏం నేను అప్‌లోడ్ చేయలేదు. ఆల్‌మోస్ట్ ఒక 10 డేస్ అయిందనుకుంటా. సో, రీజన్ వచ్చేసి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినియండి ఇంట్లో అందరికీ గూడా. అంటే ఫీవర్, కోల్డ్ అంటే సీజనల్ అనే చెప్పాలి. బట్ ఇంట్లో అన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీ ఉంటాము. అండ్ ఆహ్, కోల్డ్ లాంటివేంటంటే చాలా త్వరగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అయిపోతాయి గాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ హౌఎవర్ విత్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడు రికవర్ అయ్యాము. సో, నేనైతే చెప్పాలంటే ఇవాళ పొద్దున కూడా ఇంకా జలుబు అది ఉంటుండే. నేను కాల్ మాట్లాడిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ హౌఎవర్ ఇదొక రీచ్ కోసమో ఏదో చెప్పడానికి వీడియో కాదు. బట్ ఒక అప్డేట్ అనమాట. సో, కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేను అనుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. బట్ టైం చాలక, కుదరక ఇవన్నీ రీజన్స్ నేను చెప్పలేను. అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉండబోతున్నాయి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా వాచ్ చేయండి. మనం కొన్ని కొత్త గార్డెన్స్‌ని పరిచయం చేయబోతున్నాము. అండ్ అలాగే మన తోటలో కూడా కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ మన గార్డెన్‌కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో, ఎవ్వరు కూడా మిస్ కాకండి. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటంటే, ఈ వైరల్ ఫీవర్స్ అనేవి చాలా హెవీగా ఉంటున్నాయి. సో, మీ అందరితో అంటే యూ ఆర్ మై ఎక్స్‌టెండ్ ఫ్యామిలీ అనమాట. సో, ఎందుకంటే ఆహ్, ఇంతమంది సబ్‌స్క్రైబర్స్, ఇంతమంది ఫ్యామిలీని ఆహ్, నాకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. సీజన్ చేంజ్ అయింది. ఎస్పెషల్లీ వైజాగ్ క్లైమేట్ ఇలా అవుతున్నప్పుడే నాకేదో కొడుతుందనమాట సిక్స్త్ సెన్స్. ఏంటంటే సడెన్‌గా అన్ని రోజులు వర్షాలు పడి అంటే నేను క్యాంప్ ఎళ్ళే టైంకి ఫుల్‌గా వర్షాలు పడి లాస్ట్ 10 డేస్‌లో మళ్ళీ సమ్మర్ వచ్చిందా అన్నంత వేడి ఉండిందండి. సో, ఏం లేదు చాలా సింపుల్. నాకే జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒకసారి ఏంటంటే ఒక కేఫేకి వెళ్ళి ఒక ఆహ్, ఆహ్, నేను బేసిక్‌గా బర్గర్ అంటే నచ్చదు. కానీ ఆ రోజు తిన్నాను. సో, ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు. సో, తినాల్సొచ్చింది. తిన్నాను. వెంటనే దాంతో పాటుగా కోంబో ఆఫర్ కింద కూల్ డ్రింక్ ఏదో ఇస్తుండే. సాఫ్ట్ డ్రింక్ ఏదో ఇస్తుండే. సో, ఈ 2 కాంబినేషన్ అది వేడి, ఇది చల్లవ. సో, 2 కాంబినేషన్‌లో తినడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి దాదాపుగా ఒక 1 వీక్ 4 డేస్ అయితే అసలు నిద్రపోలేదు. సో, అంత పెయినొచ్చింది. సో, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏంటి డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత థ్రోట్‌లో చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏం తిన్నావు అని అడిగారు. బర్గర్ అనగానే ఆయన చూసిన చూపు మాత్రం ఇవాటికి కూడా మర్చిపోలేను. సో, బర్గర్ తిని వెంటనే ఆయన నేను చెప్పకముందే రీజన్ చెప్పేసారు. ఏదో హాట్ అండ్ కోల్డ్ కాంబినేషన్స్‌లో తినడం వల్ల ఇది జరిగింది అని. అండ్ మా రిలేటివ్స్ గూడా ఒకళ్ళు ఇద్దరు అదే అన్నారన్నమాట. హాట్ అండ్ కోల్డ్ కాంబినేషన్. సో, అలా క్లైమేట్‌లో కూడా ఇప్పుడు మనకి చల్లగా ఉండి సడెన్‌గా వేడెక్కి టెంపరేచర్ అంతా గూడా మారిపోతుంది. వెదర్ కండిషన్స్ అనేవి డ్రాస్టికల్ చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఇంట్లో ఎవ్వరికి ఒక్కళ్ళకి ఇబ్బంది జరిగినా కూడా అంటే ఫీవర్స్ అవి, కోల్డ్స్ అవి ఏమైనా వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కళ్ళకి జరిగింది అంటే ఈ ఫ్లూ లాంటివేంటంటే ఫాస్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. అందుకు వేడి నీళ్ళు పెట్టుకొని తాగడం. మేమైతే రెగ్యులర్ మెడికేషన్‌తో పాటుగా ఆవిరి పట్టడం అయితేనేమి, తర్వాత పిల్లలకేమో నెబులైజర్ లాంటివి అండ్ వేడి నీళ్ళు కంటిన్యూయస్‌గా తీసుకోవడం. జలుబు లాంటివి జ్వరమొచ్చినా పర్లేదు గానీ, జలుబులొస్తే అసల ఏ పని చేయబుద్దవ్వదు, తోచదు తెలిసిన విషయమే గదా! సో, ఆ ఎపిసోడ్ నుంచయితే బయటపడ్డాము. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ మచ్ అబౌట్ ఇట్. బట్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వైరల్ ఫీవర్స్ విపరీతంగా ఉంటున్నాయి. ఆహ్, అదృష్టవశాత్తు హాస్పిటల్ మెట్టయితే ఎక్కాలని అనుకోలేదు, ఎక్కలేదు గూడా. కానీ హాస్పిటల్స్ అయితే ఫిల్ అయిపోయి ఉన్నాయన్నమాట. రకరకాల వైరస్‌లు రోజుకొక్కటే వస్తున్నాయన్నమాట. కాబట్టి మీరందరూ గూడా జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ కన్జమ్ చేయండి. చక్కగా మంచి ఇంటి ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. సడెన్‌గా క్లైమాటిక్ కండిషన్స్ కూల్ నుంచి హాట్‌కి ఇప్పుడు మీకు గోదావరి డిస్ట్రిక్ట్ అంతా కూడాను ఫుల్ వర్షాలు పడినాయి. వర్షాలు పడినట్టే లేదు. ఇప్పుడు అలా ఎండలున్నాయి.
నీరు ప్రవహిస్తానే ఉంది. ఆ వాటర్ కూడా కొంచెం ఈ వర్షపు నీటి వల్ల కొంచెం ఏమంటారు పొల్యూట్ అవుతుంది. సో, మనం వేడి నీళ్లు తాగడం కంటే ఉత్తమమైనది లేదు. సో, గోరువెచ్చగా నీళ్ళు తయారు చేసుకొని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే అండ్ సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఐటెమ్స్ ఇలాంటివన్నీ కూడా దయచేసి కొన్ని రోజులు ఆపండి. నా సజెషన్ అయితే ఒక సాత్విక్ పద్ధతిలో వెళ్తే అవన్నీ మంచివి కానే కాదు. బట్ వన్స్ ఇన్ ఎ టైమ్ ఓకే గానీ రెగ్యులర్‌గా అలాంటివి కన్జ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంత డైజెస్టివ్ ఇష్యూస్ అంటే రెగ్యులర్‌గా బయట తినడం వల్ల ఎంత డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చిందంటే అల్సర్స్ లాంటివి ఫార్మ్ అయిపోవడం, దానికి నెల, 2 నెలల పాటు మెడికేషన్స్‌లోకి వెళ్ళడం లాంటివి జరిగినాయన్నమాట. సో, అలాంటివి మనం ఆ రీజియన్‌లోకి వెళ్ళొద్దు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. యాస్ యూ ఆర్ మై వెల్ విషర్స్ అండ్ ఐ యామ్ యువర్ వెల్ విషర్ కాబట్టి. సో, ఇదండి ఇవాల్టి షార్ట్ వీడియో. షార్ట్ అంటున్నాను గానీ ఎంత రికార్డ్ అయిందో ఐ డోంట్ నో రియల్లీ. బట్ ఈ రీజన్ వల్ల కొన్ని వీడియోస్ అయితే నేను ఐడియాస్ ఉన్నా కూడా డేట్ దాటిపోవడం, తెగిరిపోవడం అండ్ సీడ్స్ కూడా చాలా ఇంట్రడ్యూస్ చేశాను వెబ్‌సైట్‌లో. బట్ అవేవి ప్యాక్ చేయడానికి గానీ, ఆర్డర్స్ కూడా 4, 5 డేస్ నుంచి ఇంకా వచ్చినవి పడున్నాయి. సో, లక్కీగా ఏంటంటే డీటీడీసీ హాలిడేస్ కూడా ఉండే ఇప్పుడు. సో, ఈ హాలిడేస్‌లో ఎలాగో వాళ్ళు డెలివర్ చేయలేమని చెప్పారు. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే రాఖీ వరకు ఎలాగో పోయింది. రాఖీకి కూడా మంచి కాన్సెప్ట్ అనుకున్నా. అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. బట్ అది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాను డ్యూ టు ఆల్ దీస్ రీజన్స్. బట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మంచి మంచి కాన్సెప్ట్స్‌ని తీసుకొచ్చేలాగా, మీకు నచ్చేలాగా నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో, విష్ యూ ఆల్ ద హెల్తీ అండ్ హ్యాపీ లివింగ్ ఫర్ ఎవ్రీబడీ. ఎందుకంటే నేను ఫేస్ చేసింది మీరు ఫేస్ చేయొద్దని చెప్పి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.